అందరికీ నమస్కారం. కాసేపు మధుతో ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను తెల్ల గోంగూరతో పచ్చడి ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ముందుగా నేను గోంగూర ఆకుల్ని శుభ్రంగా నీళ్ళల్లో కడిగి పెట్టుకున్నాను. తర్వాత దీనిలో 5 టీ స్పూన్ల ధనియాలు, అలాగే 4 ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు మీ రుచికి తగినట్లు వేసుకోండి. వీటిని నేను నూనె లేకుండానే వేయించుకుంటున్నాను. మీరు కావాలంటే కొంచెం నూనె వేసి వేయించుకోండి. ఇలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ధనియాలు వేగిపోయిన తర్వాత వీటిని మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇప్పుడు గోంగూర వేయించుకోవడానికి నేను 2 టీ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత గోంగూర అలాగే కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే ఇది తెల్ల గోంగూర కాబట్టి కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి చింతపండు ఎక్కువగానే పడుతుంది. నేను నిలవ పచ్చడి చేసుకోవడం లేదు, అందుకనే ఆకుల్ని తడిగానే తీసుకున్నాను, ఆరబెట్టలేదు. గోంగూరలోని వాటర్ అంతా పోయే వరకు ఇలాగ కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో నేను 1 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. గోంగూరలో వాటర్ పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. గోంగూర వేగిపోయింది. ఇప్పుడు ధనియాల్ని మిక్సీ పట్టుకునే ముందు నేను దీనిలో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు మీ రుచికి తగినట్లు వేసుకోండి. ఇలాగా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న గోంగూర వేసుకొని మిక్సీ తిప్పుకోవాలి. నేను నీళ్ళేమీ వేయలేదు, ఇలాగా మెత్తగా తిప్పుకోవాలి. పోపు వేసుకోవడానికి నేను 2 టీ స్పూన్ల పల్లి ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ పొట్టుపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 ఎండుమిరపకాయ, కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ కొంచెం ఎక్కువగానే వేసుకుంటే పచ్చడి రుచిగా ఉంటుంది. పోపు వేగిపోయిన తర్వాత గోంగూర పచ్చడి వేసుకొని కలుపుకోవాలి. అన్నంలో కొంచెం పల్లి ఆయిల్ వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ గోంగూర పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసేపు మధుతో.